ఎన్టీఆర్ జిల్లా నందివాడలోని రుద్రపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన ఈ పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కనపడే సంఘటనలు కొన్ని ఉంటాయి, అరుదుగా కనపడే విషయాలు కొన్ని ఉంటాయి. అలాగే ప్రభుత్వ కళాశాల అనేది చాలా అరుదైపోయింది. అలాంటి ఒక మంచి కార్యక్రమం మనకి ఎక్కడా కనపడుతుంది. కార్యక్రమం మొట్టమొదటిసారిగా లేదు నడుస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకంగా శ్రీకారం చుట్టిన మన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆకలి అనేది ఈ టైంలో నేను చదువుకున్నామంటే నేను పక్కన కూడా కాలేజీకి వెళ్ళి వచ్చాను, కానీ కైకిలూరు దాకా. అలాంటి కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి అక్కడ ఎలా ఉంటుంది అనేది తెలిసిందే. సగం రోజు హాఫ్ డే అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదాం, ఇప్పుడు వెళ్దాం అనే దీంట్లో పరిస్థితిలో ఉండేవాళ్ళం. అలాంటిది పిల్లలు చదువుకోవాలి. ఈ టైం ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ రైట్ టైం అన్న ఫర్ ఎవ్రీబడి. మీకు తెలుసు కదా, ఇప్పుడు దాకా ఏం చదివారు, అంతకుముందు టెన్త్ దాకా అన్నీ కలిపి చదువుకునేవాళ్ళు. సోషల్ చదివేవాళ్ళు, ఇంగ్లీష్ చదివేవాళ్ళు, మ్యాథ్స్ చేసేవాళ్ళు, సైన్స్ చేసేవాళ్ళు, ప్రతిదీ వేరు వేరుగా చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్పెషలైజేషన్లోకి వచ్చాం. ఇక్కడి నుంచి అన్నీ విడిపోతూ ఉంటాయి. మీకు ఇక్కడి నుంచి ప్రతిదీ విడిపోతుంది. ఇప్పుడు సైన్స్ వస్తుంది. సో ఇది ఒక కీ టైం. అండ్ ఇంకో రకంగా చూసుకుంటే